శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ చైర్మన్ గా సోమందేపల్లి మండలానికి చెందిన గెజ్జులయ్య సొచ్చారెడ్డిని నియామకం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన శుభ సందర్భంగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా సమక్షంలో సమావేశం కావడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లాను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా చైర్మన్ సజ్జారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తానని అన్నారు. తాను 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మండల ప్రజలకు సేవలు అందించడం జరిగిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగిందని, అయితే అక్కడ సిద్ధాంతాలు లేని పార్టీలో ఎమడలేకపోయానని, తగ్గి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి, నియోజకవర్గానికి పర్యటనలు చేసి రైతు సేవలలో తరిస్తారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ గా నియమించి నాపై నమ్మకం ఉంచిన డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇంతటి పవిత్రమైన పదవి ఇచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనాయతుల్లా గారి సహకారంతో ఈరోజు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసిన సందర్భంగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సందర్భంగా ఈరోజు అతని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సన్నిద్ధమై ఈరోజు ఈ పార్టీకి అహర్నిశలు పనిచేసి పూర్వ వైభవాన్ని తేవడానికి ఇనాయతుల్లా అధ్యక్షతతో నేను జిల్లా అధ్యక్షునిగా ప్రతి ఒక్క మండలము, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్ కూడా తిరిగి ఈ యొక్క పార్టీకి బద్దునిగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తూ, నేను ఈరోజు అధ్యక్ష పదవికి అయిన సందర్భంగా నేను కాంగ్రెస్ వాదినే. వీటికి కనీసం అంటే 20-25 ఏళ్ళ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి పార్టీకి 14 ఏళ్ళు కన్వీనర్గా ఉండి పనిచేసిన వ్యక్తిని నేను. కొన్ని కారణాల వల్ల నేను వైఎస్ఆర్ పార్టీలోకి పోవడం వాస్తవమే. అయినా నాకు ఆ పార్టీ యొక్క పద్ధతులు నచ్చక నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి నా జీవితకాలం పార్టీని బలోపేతం చేయడానికి వీరి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో షర్మిలమ్మ స్టేట్ అధ్యక్షురాలు ఆయమ్మ యొక్క సలహాలతో నేను పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.